నమః సభాయ నమః. మనం ఇవాళ ఎస్ట్రాలజీ క్లాసులో మనకి అతి త్వరలో మూఢం వస్తుంది, గురు మూఢమి. అంచేత చాలామంది అడిగిన దాని ప్రకారం ముహూర్త భాగం కూడా ఇవాళ ప్యారలల్గా మొదలు పెడుతున్నాను, మీరు ఫాలో అవ్వండి. ముహూర్త భాగంలో మనకి ఏంటంటే పంచాంగంలో ఉన్న విషయాలన్నీ మనం కూలంకషంగా అన్నీ చూద్దాం, క్యాల్కులేషన్తో సహా చూసితే మీకు ఏమవుతుందంటే పంచాంగంలో ద్వారా మీరు ముహూర్తాలు రోజు చూసుకోవటం, ఫిక్స్ చేసుకోవటం, దానివల్ల ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది. అది కూడా మనం ప్యారలల్గా చూద్దాం. ఇప్పుడు మనం దీని కంటిన్యూషన్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నిన్న రవి సూర్యుడు అంటే మొత్తం 360 degrees మొత్తం ఇయర్ మొత్తం ఎలా రొటేట్ అవుతాడో, ఏ రాసుల్లో ఏ టైముల్లో రొటేట్ అవుతాడో నిన్న మనం చూసాం. ఇప్పుడు అలాగే చంద్రుడు మనకు 27 నక్షత్రాల్లో చంద్రుడు తిరుగుతూ ఉంటాడు మంత్ వైజ్. అలాగే మనకి తిథులు కూడా 15 పౌర్ణమి వరకు 15 శుక్లపక్షంలో, తర్వాత కృష్ణపక్షం అంటారు, అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తిథులు 15. ఇలా మొత్తం మంత్కి మనకి 30 తిథులు వస్తాయి. ఇందులో ఏంటంటే ఆ తిథుల్లో చూద్దాం. అది నందతిథి, భద్రతిథి, జయతిథి, రిక్తతిథి, పూర్ణతిథులని 5, 3, 15 కింద డివిజన్ చేశారు. అవి కూడా మనం ముహూర్త భాగంలో లైన్లో చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో రవి చంద్రుడు అయ్యారు. బుధుడు రవితో సమంగా తిరుగుతూ ఉంటాడు. అంటే మంత్కి ఒక నెల చొప్పున యావరేజ్న రవి పక్కనే ఎక్కువ మీకు బుధుడు కనబడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు అనుకోండి, బుధుడు కూడా దగ్గరలోనే ఉంటాడు. ఒక రాశి మ్యాక్సిమం ఒక రాశి డిఫరెన్స్ వస్తుంది, అది ఎక్కడో రేరెస్ట్గా వస్తుంది. అలాగే మీకు అంటే బుధుడు మన సూర్యుడు మన భూమి దగ్గరలో ఉండే చిన్న గ్రహం, అంచేత రవి పక్కనే బుధుడు కూడా రొటేట్ అవుతూ ఉంటాడు. దూరం విడిచి ఒక రాశి నుంచి దూరం విడిచి వెళ్ళాడు. ఇది మనకి ఇక్కడ ఎవ్రీ మంత్ కనుక ఏమవుతుంది, యాక్చువల్గా మంత్కి ఒక్కొక్క రాశి చొప్పున 12 రాశుల్లో 12 మంతుల్లో బుధుడు తిరుగుతాడు. ఇక్కడికి బుధుడైంది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఎవరంటే శుక్రుడు కూడా మీకు యాక్చువల్గా ఒక రాశి మ్యాక్సిమం, అంటే రవి ఇక్కడ ఉంటే శుక్రుడు ఇక్కడ ఉండొచ్చు, రవి ఇక్కడ ఉంటే శుక్రుడు ఇక్కడ ఉండొచ్చు. మ్యాక్సిమం ఒక రాశి వేరియేషన్లో కొన్ని చోట్ల కలిసి ఉండొచ్చు. ఈ విధంగా రవి శుక్రుడు అంటే ఇది కూడా మంత్కి ఒక రాశిలో చొప్పున ఇయర్కి మొత్తం 12 రాశులు తిరిగి మళ్ళీ రొటేషన్లో వస్తూ ఉంటాడు. అది శుక్రుడు. అలాగే కుజుడు అయితే 1.5 మంత్కి ఒక రాశి చొప్పున యావరేజ్ తిరుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఉంటే 1.5 మంత్ ఇంచుమించుగా 12 నెలలు 6 అంటే 1.5 ఇయర్లో ఈ కంప్లీట్ రొటేషను కుజుడికి మనకి జరుగుతుంది. ఇదొకటి. తర్వాత గురుడు ఇయర్కి ఒక రాశిలో, ఇప్పుడు ఈ రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ రాశిలోకి వృషభ రాశిలోకి మే 1న వస్తున్నాడు. మే 1న వృషభ రాశిలోకి వస్తుంటే ఇది నర్మదా పుష్కరాలు వస్తాయి. అంటే గురు సంచారం. గురుడు 12 రాశుల్లో ఏడాదికి ఒకటి చొప్పున 12 ఏళ్ళు పడుతుంది రొటేషన్. ఈ రాశిలో ఉన్నాడంటే 1 ఇయర్ ఉండిపోతాడు. 1 ఇయర్ 9 పాదాలు కదా నక్షత్రాలు. 1 ఇయర్లో 9 పాదాలు చొప్పున అంటే 1.5 మంత్ అరౌండ్లో మనకి ఈ గురుడు రొటేట్ అవుతూ ఉంటాడు. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నర్మదా పుష్కరాలు వస్తున్నాయి. నర్మదా పుష్కరాలు ఇలాగా ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అయితే ఒక్కొక్క నదికి పుష్కరాల కింద గురుడికి ఆ యోగం ఇచ్చారు గురు సంచారంలో. సో అది వేరే ప్రతి
పుష్కరం ఎప్పుడెప్పుడు వస్తుందో అది చూద్దాం. అది ఈ విధంగా గురుడు 1 ఇయర్, 1 ఇయర్లో ఈ రొటేషన్ కంప్లీట్ చేస్తాడు. కుజుడు, గురుడు, బుధుడు, ఇక రాహుకేతువులు రాహు ఒక్క రాశిలో కనుకుంటే 1.5 ఇయర్ ఆ రాశిలో ఉండిపోతాడు. సో దట్ 18 ఏళ్ళు 18 ఇయర్స్ మొత్తం కంప్లీట్. 12 6, సో 18 ఇయర్స్. అంటే ఇక్కడ 1.5 ఇయర్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఎలా వస్తాడని చెప్పాను, రాహు ఇలా వస్తాడు. సో ఇక్కడ 1.5 ఇయర్ ఉంటాడు. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడికి రాహు అయ్యాడు. రాహు అంటే ఆటోమేటిక్గా కేతు కూడా అంతే. కరెక్ట్గా క్వైట్గా మీకు 180 డిగ్రీస్లో రాహుకేతులు మీరు ఏమంటారు దీన్ని సవ్యంగా తిరుగుతారు, ఇటు వస్తాడు రొటేషన్. నెక్స్ట్ ఇది రాహులు అయ్యారు. మొన్న మీకు రాహు దాంట్లో ఒకరు కామెంట్ బాక్స్లో ఒకటి మెన్షన్ చేశారు, దానికి ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు నేను మొన్న చెప్పాను, రాహుకేతుల మధ్యన గ్రహాలు వస్తే అంటే రాహు ఈ రాశిలో ఈ ఎండింగ్లో ఉంటే అంటే ఆశ్లేషలో ఉంటే, పుష్యమిలో పునర్వసు 4లో ఎనీ ప్లానెట్స్ ఎవరో ఒకళ్ళు ఉంటే అప్పుడు ఈ నుంచి ఇటు అన్ని ప్లానెట్స్ ఇక్కడ ఉంటే రాహుకేతుల మధ్యన కాలసర్పయోగం అని చెప్పాను. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అరైజ్ చేశారు. అంటే అది నేను కంటిన్యూషన్ చెప్పినప్పుడు అది అర్థం అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ రాహు ఎలా అయితే ఉన్నాడో ఇక్కడ కేతు ఉంటాడు. ఈ కేతువు కూడా అంటే రాహుకి కేతువుకి మధ్యలో ఉండాలి, అది ప్లానెట్స్. ఇప్పుడు ఈ కేతువు ఇక్కడ మీకు ఉండే పాసిబిలిటీస్ ఏంటి? ధనిష్ఠలో ఉండొచ్చు కేతువు, ధనిష్ఠ 1, అలాగే శ్రవణంలో ఉండొచ్చు, అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4లో ఉండొచ్చు. ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న ప్లానెట్స్ కొంతమంది ఇక్కడ ఈ చంద్రుడు ఎవరో ఇంకో శుక్రుడు ఎవరో ఉన్నారనుకోండి, అప్పుడు ఇక్కడ కేతువు ఈ ఉత్తరాషాఢలో కేతు ఉండి ఈ చంద్ర శుక్రులు ధనిష్ట శ్రవణంలో ఉన్నారనుకోండి, అంటే కేతు ఫుల్గా ఈ చివరుండి కేతు లోపల ఏ ప్లానెట్స్ అయినా ఉంటే 1 డిగ్రీ లోపలైనా అప్పుడు ఈ రాహుకేతువుల మధ్యన మిగిలిన వాళ్ళందరూ ఉంటే అది కాలసర్పయోగం అవుతుంది. అదే కొంచెం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇదే కేతు ధనిష్ట 1, 2లో ఉండి ఈ చంద్రశుక్రులు శ్రవణం ఉత్తరాషాఢలో ఉంటే అంటే రాహు నుంచి కేతువుకున్న డిగ్రీస్ దాటి ఇటు మీకు మిగిలిన ప్లానెట్స్ ఎవరున్నా అది రాహుకేతువుల మధ్యన లేనట్టుగా కాలసర్పయోగం లేనట్టుగా మనం ట్రీట్ చేయాలి. అంటే ఇదంతా స్పెసిఫిక్గా చూడాలి. నేను ఇటు రాహువు చెప్పాను, ఆ రోజు ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, అందుకని అది ఇప్పుడు ఇక్కడ కవర్ చేశాను. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు స్పెసిఫిక్గా అడగండి. ఎందుకంటే నాకు ఈ ఈ రొటేషన్లో గమ్ముని మర్చిపోవచ్చు, అందుకని కాదు. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మెయిన్గా మొన్న శని గురించి ఎక్కువ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు దానికి క్లారిటీ మొత్తం ఏలినాటి శని అంటే 7.5 ఇయర్స్ ఏలినాటి శని, దాని యొక్క అంటే మనకి ఎలా ఏలినాటి శని మనం ట్రీట్ చేయాలి, వాటి ఎఫెక్ట్స్ ఏంటి అనేవి కొంచెం చూద్దాం. ఇందాక కుజ దోషాలు అవి వేరే ఒక్కసారి క్లాసులో తీసుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఈ శనిని కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మీ రాశి ఏదో ఒక రాశి తీసుకోండి, ఏ రాశి అయినా సరే. ఇక్కడ మీరు ఒక కర్కాటక రాశి వారు అనుకోండి. కర్కాటక రాశి వారికి అంటే ఇక్కడ చంద్రుడు ఉన్నాడు మీకు పుట్టినప్పుడు. ఇప్పుడు శని మీకు ఎలా తిరుగుతాడంటే శని ఎక్కడున్నా 2.5 ఇయర్స్ ఆ రాశిలో ఉంటాడు రొటేషన్. 2.5 ఇయర్స్ 2.5 ఇయర్స్లో అలా ప్రతి 12, 2, 24, 12, 6 అంటే 30 ఇయర్స్. ఇట్ విల్ టేక్ 30 ఇయర్స్ టు టేక్ కంప్లీట్ రొటేషన్.
మొత్తం రెవల్యూషన్ ఆ రొటేషన్ అంతా అయ్యేటప్పటికి మీకు 30 years పడుతుంది. అంటే ప్రతి రాశిలోనూ 2.5 years ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు సరే యాక్చువల్గా ఇక్కడ ఉన్నాడు, వచ్చి 1 year అయింది, ఇంకా 1.5 year ఉంటాడు కుంభంలో. ఈ 1.5 year తర్వాత మీనంలోకి ఎంటర్ అవుతాడు, అక్కడ మళ్ళీ 2.5 years ఉంటాడు. ఇంకా మీకు వక్రించడం రుజువర్తనం చెప్పలేదు, అదో టాపిక్, అది దానికి వేరే చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఈ శని ఇప్పుడు ఇక్కడ కర్కాటక రాశి ఉంది. మీకు నేను ఏలాంటి శని అంటే ఏం చెప్పాను, 12లో శని ఎంటర్ అవ్వాలి, అక్కడి నుంచి ఏలాంటి శని స్టార్ట్ అవుతుంది. 12వ రాశి అంటే ఇక్కడ మీ కర్కాటక రాశి, మీ 12వ రాశి ఏమో మిథున రాశి. మిథున రాశిలోకి ఎంటర్ అవ్వాలంటే మృగశిర 3వ పాదంలోకి శని ఎంటర్ అవుతున్నప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ ఏలినాటి శనిలో అంటే ఏలినాటిని మామూలుగా అంటారు కానీ 7.5, 2.5 ఈ 2.5లో మిథునంలో 2.5 ఉంటాడు, మళ్ళీ కర్కాటకంలో 2.5 ఉంటాడు, అలాగే సింహంలో 2.5 ఉంటాడు. వెరసి ఈ మృగశిర 3లో వచ్చిన శని ఇక్కడ ఉత్తర 2 మఖాపుబ్బ ఉత్తర పాదం, ఈ ఉత్తర ఒక పాదం అయిపోయి 2వ పాదంలో కంటే కన్యలోకి వెళ్లే వరకు ఆ రోజు వరకు ఈ కర్కాటక రాశి వారికి ఏలినాటి శని అంటారు. అంటే ఈ వ్యయంలో 2.5 years, లగ్నంలో 1వ భాగంలో 2.5 years, ఇది 2వ భాగం. 2వ భాగం అంటే వాక్కు, విద్య, మాట, కన్ను ఇవన్నీ చెప్పాం కదా, భోజన స్థానం, కుటుంబ స్థానం ఇవన్నీ వస్తాయి. ఇవన్నిట్లో 2.5 years. వెరసి ఇది మనకి కర్కాటకంలోకి కర్కాటక రాశి వారికి ఏలినాటి శని అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇక మిగిలిన క్లాసులో ఇంకా మిగిలిన ఈ ఫీచర్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఓకే, జై శ్రీరామ్. సభ